ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని స్వర్ణముఖిలో ఒక గుర్తు తెలియని మహిళ దూకి గల్లంతయింది. ఈ సంఘటన గత రాత్రి జరిగింది. ఈ సంఘటనలో 60 ఏళ్ల మహిళ ఈ స్వర్ణముఖిలో దూకినట్టుగా గుర్తించారు స్థానికులు. అయితే స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక దళ సిబ్బంది స్వర్ణముఖిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మహిళ ఎవరు, ఎందుకు దూకింది అన్న విషయాలు తెలుసుకోవాల్సింది. అయితే ఆత్మహత్యాయత్నం చేసిన ఈ మహిళ ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది. మృతదేహం దొరికితే గానీ మహిళ ఎవరన్న విషయం బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఈ మేరకు ఆమె కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాగా లెఫ్ట్ పోండి అన్న, బాగా లెఫ్ట్ పోండి. మళ్ళీ దీంట్లోకి వచ్చేస్తారు. సార్ లాక్కోండి సార్. అది మీ ఇష్టం, ఇంక దాన్ని బట్టి మనం ఏం చేయలేం. ఇంకా 7:45 వెంకటేశ్వర గారు ఫోన్ చేసి కొండమూరు ఎదురుగా 60 సంవత్సరాలు పడిపోయింది. మేము మా రిక్రూట్మెంట్తో మా వెనక వచ్చి మేమంతా సర్టిఫికేట్గా అది ఎక్కువ పారే నీళ్లు కాబట్టి మేము ఇక్కడ దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు సర్చ్ చేసాము. ఎక్కడ పాడి నది తీరాన మేము అక్కడ గుడికి వచ్చి మేము తిరుగుతూ ఉంటే ముసలి ఆవిడ తీసుకొనింది. ఒక మేస్త్రి కూడా ఆమె దబాయించి రమ్మంటే రాలేదు. ఆయన వచ్చి మాకు చెప్పాడు. వెంటనే మేము చూసినప్పుడు వెంటనే దూకేసింది. అప్పుడు సుమారుగా టైము 7:30 ఆ మార్గ మధ్యలో ఉంటుంది. వెంటనే మేము కూడా దూకేయడానికి ప్రయత్నాలు చేస్తాం, కానీ ఫ్లోటింగ్ ఎక్కువన్నందువల్ల ఫైర్ సిబ్బందికి ఫైర్ సార్కి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు స్పందించారు. వాళ్ళ యొక్క టీంతో సహా అన్ని గవర్నమెంట్ మొత్తం తీసుకొని వచ్చారు. వాళ్ళతోటి నాకు ఒక సుమారుగా 1 అవర్ పైన అంతా ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ దరిదాపుల్లో అంతా ఎక్కాము. ఎక్కడ కూడా ఆంటీకి తెలియలేదు. ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నందువల్ల అందులో పొద్దుపోయింది. నైట్ టైం కాబట్టి చేయలేకపోతున్నారు సార్ వాళ్ళు కూడా విరమించుకొని ఇప్పుడు దాకా చూసి వచ్చాము. ఆ వయసు సుమారుగా 60 నుంచి 65 మధ్యలో ఉంటుందని అంచనాలు. మరి ఏదైనా కూడా ఈ మా ఫైర్ సిబ్బంది వాళ్ళు రేపు తెల్లారితైనా కూడా దాన్ని చూసి ఏ విధంగా కూడా ఆ డిసిఆన్ని ఇప్పటికే వేయంటుంది. రైతుబాటుని సహకరించడానికి ఫైర్ సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాం.